హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఎక్కడికి వచ్చి అనుకుంటున్నారా? చూస్తేనే తెలుస్తుందిగా, డీమార్ట్. ఇవ్వండి, ఈ డీమార్ట్లో మనం 10 రూపాయలు కొంటామని వస్తాం, కానీ బిల్లు మాత్రం 10,000 చేస్తాం. ఈరోజు సాటర్డే కదా, కొంచెం క్రౌడ్ ఉంది, అందుకే ఆఫ్టర్నూన్ వచ్చాను. ఇవ్వండి, ఎంట్రన్స్ చెక్కింగ్ ఆయన వెంటనే ఇక్కడ బ్రెడ్, బిస్కెట్స్ మనకులాగే అన్నీ, కానీ ఇక్కడ బ్రెడ్ ఎక్కువ దొరుకుతాయండి. పావు అంటారు బ్రెడ్ని. బిస్కెట్స్, ఇదంతా బ్రెడ్ బిస్కెట్స్ సెక్షన్. అదంతా టీ పొడి, కాఫీ పౌడర్ అన్నీ. బిస్కెట్స్, హనీ అండి. నేను హనీ ఇక్కడ తీసుకోను, మా ఫ్రెండ్ భద్రాచలం నుంచి పంపుద్ది నాకు హనీ. అమ్మా ట్రాలీ వద్దు. చాకోస్ ఇక్కడ మనకి ఉండేవి. బోన్విటా, దాల్స్, ఇవన్నీ మనం తింటాం కదండి, స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా, అవన్నీ. హల్దీరామ్, లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, ఇవి పప్పులు, ఉప్పులు, ఇవి బియ్యం అండి. ఇక్కడ గోధుమలు ఎక్కువ దొరుకుతాయి. మనం బియ్యం ఎలాగా తీసుకొని ఆడించుకుంటామో, ఇక్కడ గోధుమలు తీసుకొని ఆడించుకుంటారు చపాతీ. గోధుమలు ఎవరు? గోధుమ పిండి ఆశీర్వాద పండు. ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో గోధుమలు. సాంబార్ పొడి, అది పోహా, గ్రోనట్స్. కారం అండి, కారం కూడా నేను మా ఫ్రెండ్ భద్రాచలం నుంచి పంపుద్దన్నాను కదా, కారం కూడా పంపుద్ది నాకు. పల్సెస్, ఇవన్నీ స్పైసెస్. ఆయిల్స్, సాటర్డే కదా, ఆయిల్ తీసుకొని రోజు. వింటర్ కదా, క్రీమ్లు, షాంపూలు చాలా ఎక్కువ ఉన్నాయి. డ్రింక్స్ అండి, ఆఫర్లు అయితే బాగున్నాయి. నాకు తెలిసింది కదా, మనకుండే మాట అంతే. ఇవి పచ్చళ్ళు అండి, మనకులా పచ్చళ్ళు ఇక్కడ అంత బాగుండవు. ఇది తీసుకున్నాము, అంతకుముందు ట్రై చేసాము, పర్వాలేదు. ఇవి అయితే ఈ బుడ్డు ఉన్నాయి కదా, ఇవైతే ఉప్పు చాలా ఎక్కువ ఉంది, అస్సలు బాగా. అప్పడాలు, ఏమైనా పచ్చళ్ళు అయ్యి అంటే మన గోదావరి. పిల్లల స్టేషనరీ అండి, ఎక్కడికి అస్సలు తీసుకురాకూడదు. మా పెద్దోని తీసుకొచ్చామా, ఏదో ఒకటి కొనమని అంటుకుతానే ఉంటాడు. ఎన్ని కొను, మళ్ళీ కొత్తవి కావాలి. ఇగో ఇవి నేను పిల్లలకి బర్త్డేస్ కానీ ఇలా అకేషన్స్ ఉంటే తీసుకుంటానండి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, అందుకే ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. అండ్ ఇంట్లో కూడా 2-3 ఉన్నాయి. ఇగో దోమల టైం కదా, దోమల వాటిలు. ఫ్రైస్ అండి, ఫ్రెంచ్ ఫ్రైస్. మొన్న మా తమ్ముడు నాకు ఎయిర్ ఫ్రైర్ కొనిచ్చాడు, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకుని. పెరుగు, పాలు, బటర్, చీజ్. ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, మావాడు ఒకటి తిప్పున్నాడు. బై 1 గెట్ 1లో ఉంది, 1 ఈజ్ ఎనఫ్. మావాడు ఒకటి తీసుకున్నాడు సరిపోయి. ఇది పేస్ట్రీ సెక్షన్, ఈ పక్కన సోపుల సెక్షన్. మనకి ఇలాగే ఉంటుంది. ఇగో ఇవి జెల్స్, క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, అవన్నీ. ఇగో పౌడర్ ఒకటి తీసుకుంటున్నా అండి, మొన్న మా జోగాడు పంపించారు కదా పౌడర్, అందుకే. అమ్మా నువ్వేనమ్మా పంపింది. ఇగో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చే రంగులండి ఇవి. ఆయిల్, మన కుర్రలు అందంగా ఉండడానికే షాంపూలు. నా కుర్రలు ఏ షాంపూ పెట్టినా అందంగా ఉండదు, ఏం చేస్తాం మరి. దేవుడి సామాన్ అండి, అగరబత్తులు, అన్నీ. ఆయిల్స్ చెప్పాను కదా, శనివారం ఆయిల్స్ తీసుకున్నాను ఇప్పుడు, అందుకే తీసుకోవట్లేదు. ఇది మనకి ఎక్కువ ఉపయోగపడేవి, అంట్లు తోమడానికి. ఇది ఇంకో ఉపయోగం, బట్టలు ఉతకడానికి. ఇవన్నీ మనకు కొనేసుకున్నామంటారండి, కానీ కొనుక్కొని మనం ఏం చేసుకుంటాం, ఇంట్లోకే కదా వాడేది. మనం అన్నింటిని తినేస్తామే, ఏమన్నా అన్నీ ఇంట్లోకే వాడతాం. అదిగో ఇవి కొన్నా తొడవడానికే. ఇదిగో ఇవి ఎయిర్ ఫ్రెషనర్స్ బాత్రూంలోకి. ఇవన్నీ ఇల్లులు తొడవడానికే. మనం కొనేసుకొని మనం ఏమన్నా తింటామా వీటిని? బిల్లు అంత అయింది, ఎంత అయింది అంటే నసుగుతారు. అందుకేనండి ఈరోజు అన్నాన్ని తీసుకురాలేదు, నేను ఒకదాన్ని వచ్చాను. ఇవి స్క్రబ్లో తోమాలి కదా,
ఇల్లు తడిగడలు ఎట్టాలి. సరఫలు 206 సరఫలు అండి బాబు. లిక్విడ్ ఫ్రెషనర్స్ ఏం లేకుండా ఉంటాం, కానీ ఇదిగో ఈ జెండుగం లేకుండా ఉన్నాం. మన గ్రీన్ రేంజ్ దాటిపోయి రెడ్కి వెళ్ళిపోయాం, అందుకే ఏదో ఒకటి తీసుకుంటున్నాం. ఇంకో కింద అన్నీ అవుతున్నాయి, పైకి వెళ్తున్నాం. పైన చాలా డేంజర్ అండి బాబు, పిల్లల్ని తీసుకెళ్ళకూడదే పైకి, కానీ ఏం చేస్తాం, ఏంటి మాత్రం తీసుకెళ్తున్నాను పైకి. అమ్మా మెట్లండి, లిఫ్ట్లో వెళ్ళట్లా. ఇంకో మొన్న మోల్స్ చూపించాను కదా నేను దీపారాజుని చేసినప్పుడు, ఇగో ఇవే మోల్స్, కానీ ఈ టైప్ తీసుకోలేదు నేను. ఇగో వెళ్తానే బట్టల సెక్షన్, దుప్పట్లు అవి బాగా పెట్టారండి. దుప్పట్లు వింటర్ కదా, ఇక్కడ చలి కూడా ఎక్కువే ఉంటుంది. పిల్లలకి మంకీ క్యాప్లు 99 అంట. యోగా మ్యాట్లు, ఇక్కడ అమ్మాయిలు మంకీ క్యాప్లు ఉన్నాయి. చెప్పులండి మనకి ఏముంటాయి, కొంచెం మోడల్ అటు ఇటు ఉంటాయేమో. బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్. మావాడు ఇక్కడికి వస్తేమంటే ఏ ఓటు కొనమంటాడు. సైడ్ డేంజర్ బొమ్మలు. మా వాడు చూసాడంటే ఇంకా పట్టుకుంటా. బ్రీఫ్ కేసులు పిల్లలవి. ఇగో కిడ్స్ వేర్ అండి. ఏంటో అండి అమ్మాయిలు బోల్డ్ ఉంటాయి, అబ్బాయిలు చూడండి అంతే. అబ్బాయిలకి ఏమి ఉండవు, అమ్మాయిలకు ఉన్నన్నైతే అబ్బాయిలకు ఉండవు. ఇవన్నీ అమ్మాయిలవి, ఇవన్నీ అమ్మాయిలకి. ఎన్ని మోడల్స్ ఉంటాయి అమ్మాయిలకి. ఇక్కడ ఏదో బాల్ దొరికింది, మావాడు ఇంకా బాల్ పెట్టుకుని వెళ్తున్నాడు. జో 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 డుండిగడి అమ్మా దాదా దాదా ఉద్దరే. ₹18 తీసుకున్నాడు. లేడీస్ వేర్ చున్నీలు అండి, అన్ని సైజులు. మెన్స్ వేర్ టాయ్స్, అవి గాజు సామాన్. నా దగ్గర అంటే 2 సెకండ్లో పగిలిపోతాయి. ఎయిర్ ఫ్రైయర్ అండి, ఇదిగో ఇలాంటిది మా తమ్ముడు నాకు కొనిచ్చాడు రాఖీకి. ఇవి కూడా మా తడిబొట్లు పెట్టడానికి అట్లండి ఎన్ని మోడళ్ళు పెడుతున్నారో, ఏదో మనం కొనుక్కున్నట్టు ఫీల్ అవుతారు. డబ్బాలు ఇవన్నీ మనం ఏమైనా తినేస్తామా చెప్పండి? ఇందులో ఒకటన్నా మనం తినేది ఉందా? చెత్త బొట్టలు, డబ్బాలు, క్లిప్పులు, బట్టలు ఆరేసుకునేవి ఏదో ఇంట్లో అందంగా ఉంటాయని కొంటాము. వాటికో గోలా ఏడుపు, ఇవి ఎందుకు కొన్నావు, అవి ఎందుకు కొన్నావు, బిల్లు ఎంత అవుతుంది అని. ఇచ్చి కళాపోషణ ఉండదండి మగోళ్ళకి. ఈ విషయంలో రావు గోపాలరావు గారే బెటర్ అండి. మనిషి నాకు కొంత కళాపోషణ ఉండాలని సూర్యుని చూస్తూ ఉంటాడు. ప్లాస్టిక్ సామాను, ఈ లంచ్ బాక్సులు అయ్యి మనకి ఇలాగే ఉంటాయి కదా. మన డిమార్ట్లో ఏముంటాయో చెప్పండి నాకు కొంచెం.
వాటర్ బాటిల్. మా వాడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఓ బాటిల్ తీసుకొని వెళ్తాడండి. ఎందుకో దుప్పట్లు, రగ్గులు, నెక్కవై, పిల్లోస్, డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్. స్పూన్లు, గరిట్లు అవి. ఎక్స్క్యూజ్ మీ. ఇది ఇత్తడి మనం హిందీ సీరియల్లో చూస్తాం కదా భోజనాలు చేస్తానికి, అవి చూడటానికి బాగానే ఉంటాయి, తోమడానికి అరిగిపోతాయి. ఇవి చూడటానికి బాగుంటాయండి, కానీ ఇంట్లో ఎన్ని తీసుకున్నా ఇవే పెరిగిపోతాయి. అందుకే అన్నీ తీసి పడేసేవి. డిమార్ట్కి ఇక్కడ డిమార్ట్ అన్నీ ఒకటేనండి. డిమార్ట్ అంటేనే ఒకటే, కాకపోతే మనకి బియ్యం ఎక్కువ ఉంటాయి, ఇక్కడ గోధుమలు ఎక్కువ ఉంటాయి, అంతే తేడా. ఓవరాల్గా ఇదండి మా డిమార్ట్. ఇక్కడ మా ఏరియాలో 3 డిమార్ట్లు ఉంటాయి, 3 ఫుల్ రష్ ఉంటాయి ఎప్పుడు. ఇదిగో పాప్కార్న్, డిమార్ట్కి వచ్చి పాప్కార్న్ ఐస్ క్రీమ్ తినకుండా వెళ్ళకూడదు, కానీ మా పిల్లలిద్దరికీ దగ్గు రొంప, అందుకని నేను తీసుకోవట్లేదు. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.